జస్ట్ ఇమాజిన్ దిస్, మీరు ఒక స్పేస్ సూట్ వేసుకొని ఆ ఎంటీ స్పేస్ లో ఫ్లోట్ అవుతున్నారు అండ్ మీ హ్యాండ్ లో ఒక పిస్టల్ ఉంది అండ్ జస్ట్ క్యూరియాసిటీతో ఆ ట్రిగర్ ని ప్రెస్ చేశారు. అండ్ వాట్ యూ థింక్ విల్ హ్యాపన్ నెక్స్ట్? ఏముంది, గన్ ఫైర్ అయ్యి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక స్పీడ్ తగ్గిపోయి ఆగిపోతుందేమో అని అనుకుంటాం. బికాజ్ మన లైఫ్ అంతా అలానే చూసాం. ఎర్త్ మీద ఒక బాల్ త్రో చేస్తే అది స్పీడ్ తగ్గిపోయి కింద పడిపోతుంది. అలాగే కార్ ఫ్యూల్ అయిపోయిన తర్వాత అది కూడా స్టాప్ అవుతుంది. సేమ్ అలానే బుల్లెట్ కూడా స్టాప్ అవుతుంది అని అనుకుంటాం. కానీ స్పేస్ లో రోడ్ ఉండదు, ఫ్రిక్షన్ ఉండదు, ఎయిర్ ఉండదు. ఆ బుల్లెట్ ని స్టాప్ చేయడానికి ఆల్మోస్ట్ ఏది ఉండదు. సో ఒక ట్రిగర్ పుల్ తో స్టార్ట్ అయిన బుల్లెట్ జర్నీ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, మేబీ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉండొచ్చు. ఎందుకంటే న్యూటన్ ఆల్మోస్ట్ 300 years బ్యాక్ చెప్పిన ఒక సింపుల్ రూల్ ఉంది. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవడం స్టార్ట్ అయితే దాన్ని ఆపే ఫోర్స్ వచ్చేంత వరకు అది మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఒక నార్మల్ పిస్టల్ బుల్లెట్ ఫ్యూయల్ లేకుండా అండ్ ఇంజన్ లేకుండా కూడా ఫైర్ అయిన మూమెంట్ లో ఎంత మూమెంటం అండ్ వెలాసిటీతో స్టార్ట్ అవుతుందో సేమ్ అదే మోషన్ తో యూనివర్స్ లో ట్రావెల్ అవుతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఇదే రీజన్ స్పేస్ ట్రావెల్ మనం అనుకునేంత ఫ్యూయల్ ని కన్జ్యూమ్ చేయకపోవడానికి. ఒక రాకెట్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ట్రావెల్ చేయడం కాదు, ఫస్ట్ బిగ్ పుష్ ఇవ్వడం. ఎర్త్ గ్రావిటీ నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ 40,000 km/h స్పీడ్ ని రీచ్ అవ్వాలి. అందుకే రాకెట్స్ లో ఆల్మోస్ట్ ఫ్యూయలే ఉంటుంది. కానీ వన్స్ ఓపెన్ స్పేస్ లోకి వచ్చాక సేమ్ స్పీడ్ ని మెయింటైన్ చేయడానికి ఆల్మోస్ట్ ఫ్యూయలే అవసరం ఉండదు. స్పేస్ క్రాఫ్ట్ జస్ట్ కోస్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇది జస్ట్ థియరీ మాత్రమే కాదు. 1977 లో లాంచ్ అయిన Voyager 1 అనే స్పేస్ క్రాఫ్ట్ ఆల్మోస్ట్ 50 years నుంచి మెయిన్ ఇంజన్స్ ఆల్మోస్ట్ యూజ్ చేయకుండానే ఆ స్పేస్లో 60,000 km/h స్పీడ్తో ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉంది. సో ఇంటర్స్టెల్లర్ ట్రావెల్లో వన్ ఆఫ్ ది బిగ్ ప్రాబ్లమ్స్ జర్నీ కాదు, యాక్సిలరేషన్, ట్రాజెక్టరీని చేంజ్ అవ్వడం అండ్ డెస్టినేషన్ దగ్గర స్లో డౌన్ అవ్వడం. స్పేస్లో స్ట్రైట్గా వెళ్ళిపోవడం చాలా ఈజీ, కానీ కొంచెం లెఫ్ట్ తిరగాలి అన్నా, కొంచెం స్లో డౌన్ అవ్వాలన్నా, కొంచెం స్పీడ్గా పోవాలి అన్నా ప్రతిసారి యూ నీడ్ టు స్పెండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యూయల్. అండ్ దట్స్ ద రీజన్ స్పేస్ ఏజెన్సీస్ రాకెట్స్ని లాంచ్ చేయడం కంటే ట్రాజెక్టరీని డిజైన్ చేయడంలోనే ఎక్కువ టైం తీసుకుంటారు. సమ్ టైమ్స్ పర్ఫెక్ట్ లాంచ్ విండో కోసం మంత్స్ అండ్ ఈవెన్ ఇయర్స్ కూడా వెయిట్ చేస్తారు. ఎందుకంటే స్పేస్లో సెకండ్ ఛాన్సెస్ ఉండవు. ఒక రాంగ్ పుష్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ మిస్ అవ్వచ్చు అండ్ ఒక కరెక్ట్ పుష్ వల్ల ఆల్మోస్ట్ ఫ్యూయల్ యూజ్ చేయకుండానే హోల్ సోలార్ సిస్టమ్ని క్రాస్ చేయొచ్చు. సో స్పేస్ ట్రావెల్లో బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఫ్యూయల్ కాదు, కరెక్ట్ పుష్, కరెక్ట్ డైరెక్షన్, కరెక్ట్ టైమింగ్ అండ్ మిగతాది యూనివర్స్ హ్యాండిల్ చేస్తుంది.